ఫైనల్ గా చెప్పండి సాయి గారు. ఉమ్, మీ ఇద్దరు చిలక గోరుకిలాగా ఉండేవారని గతంలో మీరు చెప్పారు, కొంతమంది కూడా చెప్తున్నారు. ఏదో ఉమ్, ఇన్సిడెంట్ జరిగింది, ఇంతవరకు రప్చర్ అయిపోయారు. ఉమ్, ఇప్పుడు ఈ రోజు ఉదయం కూడా మీ వైఫ్ మాట్లాడుతున్నప్పుడు కొంత బెండ్ అయినట్లుగా నాకు అనిపిస్తున్నారు. ఉమ్. ఒకవేళ ఆవిడ తగ్గి మీ దగ్గరకు వస్తారా, లేదు మీరు తగ్గి ఆమె దగ్గరికి వెళ్తారా, లేదు ఇద్దరు తగ్గకుండా ఎవరికారే ఆ విధంగా ఉంటారా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె గురించి నాకు తెలియదండి. ఎందుకంటే ప్రెసెంట్ నేనున్న సిచ్యువేషన్ లో ఆమె నటిస్తుందో నిజంగా ఉందో కనుక్కోలేని సిచ్యువేషన్ లో నేను ఉన్నాను. ఎందుకు అంత ఫ్రాంక్ గా చెప్తున్నానంటే, ఒక 10-15 రోజుల క్రితం ఆవిడ నాకు ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడారండి. ఆవిడ నాకు 10-15 రోజుల క్రితం ఫోన్ చేసి ఆవిడ ఏదో కష్టంలో ఉన్నానని చెప్పుకున్నారు, ఏదో హెల్ప్ చేయమని అడిగారు, మాట్లాడారు. ఒక నెల రోజులు అవుద్ది, 15 రోజులు కదా, ఒక నెల రోజులు. ఒక 3 నెలల క్రితం నేను పాపను స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తే ఆ రోజు ఆవిడ అక్కడే ఉన్నారు. ఆవిడ నువ్వు ఫాదర్ పాపను చూడొద్దు అనలేదు, వాళ్ళ మదర్ ఉంటేనే అంటారు. నేను కలిసినట్టు వాళ్ళ మదర్కి తెలియదు, ఈవిడ ఉమ్, చెప్పదు. ఎందుకంటే వాళ్ళ మదర్ దగ్గరే ఈ ఇద్దరు నా మీద శత్రుత్వం అలా కామన్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. పాపను తీసుకుని తినని తీసుకుని నా సొంత కారులో ఎక్కించుకుని అక్కడే 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్లి ఇద్దరికి లంచ్ టైంకి వెళ్ళడం వల్ల ఇద్దరికి ఫుడ్ తినిపించి, పాప బొమ్మలు కావాలంటే వెంటనే ఒక షాపింగ్ మాల్ కి తీసుకెళ్లి బొమ్మలు కొని అన్ని చేసి మళ్ళీ తీసుకెళ్లి స్కూల్ దగ్గర దింపేసి వచ్చాను. మరి 3 నెలల క్రితం, నెల రోజుల క్రితం మనం బాగానే ఉన్నాం. ఇప్పుడు వాట్ ఈస్ దిస్ ఆల్ ఆఫ్ అ సడన్? ఇప్పుడు ఇంకొకటి కూడా సార్, ఇందాక ఒక ఇంటర్వ్యూలో ఎవరో ఒక అడ్వకేట్ గారు చాలా బాగా అడిగారు న్యాయంగా. ఇప్పుడు ఈ రోజే తెలిసిందా, 4 ఏళ్ల నుంచి తెలీదా? పోనీ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నాడు, రోజుకు ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు, ఒక 30-40 లెక్క చెప్తున్నారు మీరు. పెళ్లికి ముందు నుంచి ఉన్నాయి అంటున్నారు, పెళ్లి అయినప్పుడు ఉంటున్నాయి అంటున్నారు, తర్వాత ఉమ్, కూడా ఉన్నాయి అంటున్నారు. మరి అవును. నాలుగేళ్లలో కూడా చాలా ఉన్నాయని క్లెయిమ్ చేస్తున్న మీరు ఈ 4 ఏళ్లలో ఎందుకు ఈ స్టెప్ తీసుకోలేదు? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, సరే ఉన్నాయో లేదో పక్కన పెడదాం, నేను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. ఈ 4 ఇయర్స్ నువ్వు హ్యాపీగా ఉన్నావు, సో నీకు నీ హస్బెండ్ వద్దు. నువ్వు దుబాయ్ వెళ్ళావు, కాంపిటీషన్స్ కి వెళ్ళావు, కేరళ వెళ్ళావు, దుబాయ్ వెళ్ళావు, ఇంకో చోటుకి వెళ్ళావు, ఇంకో చోటుకి వెళ్ళావు. మొత్తం ఆవిడ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఎవ్రీ వీక్ ఒక ట్రిప్. రీసెంట్ గా కూడా ఉమ్, హాస్పిటల్ నుంచి వచ్చిందని చెప్పిన ఆవిడ ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు రోజే ఒక స్విమ్మింగ్ పూల్ లో ఇలా ఆడుకుంటా వీడియో పెట్టింది ఇన్స్టాగ్రామ్ లో. నేను చూసి ఓకే. నాకు చాలా మంది ఫోన్ చేశారు, నువ్వు ఆ మాట ఎందుకు అడగట్లేదు అని. అంటే నాకు ఆవిడ ఇన్స్టాగ్రామ్ కనపడదురా బాబు, ఆవిడ ఇన్స్టాగ్రామ్ నాకు కనపడకుండా దాచుకుంది, ఇలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తేనే తెలుస్తుంది. నువ్వు అలాంటివి అడగచ్చు కదా గట్టిగా, వాళ్ళు నీ మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారని నా కొలీగ్ ఫోన్ చేసి అడిగాడు. అడిగితే అన్న, ఏమోరా నాకు ఒకసారి రికార్డ్ చేసి పంపించండి అలాంటివి ఏమైనా ఉంటే అన్న. సో సార్, ఎవిడెన్స్ లేదు అనడానికి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నా నేను క్వశ్చన్ ఆన్సర్ అది కాదు. ఆవిడ తగ్గి మీ దగ్గరకు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేదు పాప కోసం మీరే ఒక స్టెప్ కిందకి దిగి ఆమె దగ్గరికి వెళ్తారా? 4 ఇయర్స్ నుంచి నేను తగ్గే ఉన్నానండి. మీరు చెక్ చేసుకుంటే, ఎవరైనా చెక్ చేసుకుంటే, ఇన్ని కేసులు పెట్టినా ఒక్క రోజు కూడా నేను తిరిగి ఒక్క కేసు కూడా పెట్టలేదు. నన్ను అటాక్ చేశారు. ఇప్పుడు ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి నన్ను అటాక్ చేసిన విషయం మీ అందరికీ తెలిసింది. కానీ అవును. గత 2-3 సార్లు కూడా నేను అటాక్ కి గురయ్యాను. క్లియర్ గా నా మీద రిక్కీ జరుగుతుంది, నా లైఫ్ థ్రెట్ లో ఉంది. ఇప్పుడు నా వాచ్మెన్ మాట్లాడారు అంటున్నారు, ఇక్కడ నా ఆఫీస్ లో ఎంత మందిని వాళ్ళు డబ్బు ఇచ్చుకున్నారో నాకు తెలియదు. నా ఇన్ఫర్మేషన్స్ ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. నేను ఇప్పుడు వాళ్ళే చూపిస్తున్నారు కదా మీడియాలో, ఈ అబ్బాయి ఈ రోజు అక్కడికి వెళ్ళాడు, ఇంకో కారు ఇంకో చోట ఇక్కడికి వెళ్ళాడు. సో యు ఆర్ ఫాలోయింగ్ మీ వితౌట్ సంబడి. రౌడీస్ ఆర్ ఫాలోయింగ్ మీ హూ హ్యాస్ నో ప్రాపర్ డిటెక్టివ్ లైసెన్స్. నీకు అంత నా మీద అనుమానం ఉంటే డిటెక్టివ్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు హైర్ చేసుకుని నా మీద పెట్టుకో, నిఘా పెట్టుకో. ఇప్పుడు ఈ రౌడీ నా కొడుకులు నేను ఒక్కడనే దొరికినప్పుడు నన్ను హామ్ చేస్తే, అవును. లేదంటే మీరు ఏదో మీరు ఈ థ్రెట్ ఉన్నప్పుడు మీరే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పటికే మీకు రైట్ ఉంది కదా. ఇస్తాను. నేను చెప్పాను కదా సార్, నాకు టైం ఎందుకు పట్టిందంటే, ఫస్ట్ థింగ్ నాకు నిన్నంతా హెల్త్ బాగుంది. ఉమ్, సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు ఇవన్నీ పెద్దగా అలవాట్లేదు. నేను అసలు ఏం కేసు పెట్టగలను, అసలు లా ఏంటి, అసలు ఇలా రావచ్చా నా ఆఫీస్ కి, మీడియాకి ఏం పర్మిషన్ ఉంది, ఆ అమ్మాయికి ఏం అధికారం ఉంది, ఈ లా అంతా ఫస్ట్ నేను తెలుసుకోవాలి. సో తెలుసుకొని కంప్లైంట్ పెట్టాము అంటే కరెక్ట్ గా ఉండాలి కదా. ఇంకోటి, అవును. కంప్లైంట్ పెట్టడానికి నాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలి నా ఆఫీస్ ది. ఎందుకంటే ఇప్పుడు నేను నిన్న ఇన్సిడెంట్ జరిగిన రూమ్ లోనే కూర్చొని మీతో మాట్లాడు, ఉమ్, ఈ రూమ్ లో కూడా సీసీ కెమెరా ఉంది. ఒకవేళ ఈ రూమ్ లో లోపల తప్పు జరిగితే కెమెరాలో రికార్డ్ అవుతుంది.
ఏ అబ్బాయి అమ్మాయి కూడా సీసీ కెమెరాలు ఉన్న ఆఫీసుల్లో తప్పు చేయరు. అంత తప్పు చేయాలని సరదాగా ఉంటే వైజాగ్ లో 100 హోటల్స్ ఉన్నాయి. ఎవరు రిస్ట్రిక్ట్ చేయరు హోటల్స్ వాళ్ళు. అక్కడికే వెళ్తాం. అంత కర్మే ఉంది. వెళ్ళగలం కదా, ఇట్ ఈస్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్ కదా. ఆ బుద్ధులే అలవాట్లే ఉన్నోళ్ళు అయితే ఆఫీసులో చేస్తున్నారు. ఆఫీసులో చేయవలసిన పని ఏంటారు? బయట నా స్టాఫ్ ఉన్నారు అన్న, అలా బయట నిజంగా అలా ఉంటే ఎవరు చేయరు. అవును. హోటల్స్ ఉంటే వెళ్తారు. ఇది మినిమం కామన్ సెన్స్. సో ఈ కెమెరా ఫుటేజ్లు పట్టుకొని వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను. అయితే మీకు నిన్న చెప్పాను, నా కీస్ థెఫ్ట్ చేశారు. నా ఆఫీస్ కీస్ థెఫ్ట్ చేయడం వల్ల నేను ఈ రోజు వరకు ఆఫీస్ లోకి ఎంటర్ అవ్వలేకపోయాను. ఉమ్, సో ఈ రోజు నేను మళ్ళా మా హౌస్ ఓనర్ దగ్గర సెకండ్ డూప్లికేట్ కీ తీసుకుని ఆఫీస్ ఓపెన్ చేసి ఆ సీసీటీవీకి ఏజెంట్ టెక్నీషియన్ అంటాడు కదండి, అవును. టెక్నీషియన్ పిలిపించి బ్యాకప్ మొత్తం తీపించి ఆ పర్టికులర్ టైమ్స్ లో ఎవరెవరు ఎంటర్ అయ్యారు ఆ ఎంట్రీ దగ్గర నుంచి తీసుకొని, అసలు ఎంటర్ అవ్వక ముందు కింద గేట్ దగ్గర కూడా నాకు కెమెరా ఉంది. అసలు గేట్ దగ్గర ఎవరెవరు ఏవేవి మాట్లాడుకుని లోపలికి వచ్చారు, ఏదైనా ప్లానా, ఇది ఏమైనా కాన్స్పిరసీ ఏముంది దీని వెనకాతల, ఎవరు మనుషుల్ని పెట్టారు నా వెనకాతల. మీడియా వాళ్ళు కొంతమంది వస్తే, ఇప్పుడు 5గురో 6గురో మైకులు పట్టుకొని వస్తే వాళ్ళ మధ్యలో ఇంకో 10 మంది ఉన్నారు. వాళ్ళు అవును. ఎవరు? మీడియా వాళ్ళ, రౌడీలా, హైర్డ్ గూండాసా, లేకపోతే మీడియా సపోర్టర్సా, అన సపోర్టర్సా, ఏ కారణం మీద లోపలికి వచ్చారు, ఇవన్నీ కూడా తెలుసుకుని కంప్లైంట్ ఇవ్వాలి సార్ ప్రాపర్ గా. లేకపోతే ఏదో నేను మిస్టేక్ చేసినట్టో లేదా కక్ష సాధింపు చర్యలా ఉంటాం. నాకు కరెక్టే. కక్ష సాధింపు చర్య కాదు, నాకు కావాల్సింది న్యాయం. అదే మీరు ఎవిడెన్స్ గ్యాదర్ చేసి తర్వాత కంప్లైంట్ ఇస్తాం అంటున్నారు. కానీ మీ వైఫ్ ఇంకో అమ్మాయిని చెప్పుతో కొట్టడం అనేది చాలా బాధాకర విషయం. ఆమె తప్పు చేసిందా లేదా అని డిసైడ్ చేయడానికి ఆమె కాదు. 100%. మరి ఆమె ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అది నేను చెప్పలేను సార్. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అడ్డుపడొచ్చు, లేకపోతే ఫ్యామిలీ అడ్డుపడొచ్చు, లేదా ఆ అమ్మాయి భయపడి ఉండొచ్చు. ఈ ఇన్సిడెంట్ తో అమ్మాయి భయపడి ఉండొచ్చు. నేను కూడా ట్రై చేశాను. ఉమ్, కంప్లైంట్ నాతో పాటు ఇవ్వమని అడుగుదామని ట్రై చేశాను. బట్ నా ఉమ్, ఫోన్ కి రెస్పాండ్ అయితే కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే కాదు సార్, నా సొంత స్టాఫ్ కూడా నా ఫోన్ కి ఎత్తడానికి కూడా భయపడుతున్నారు. ఓకే. ఎందుకంటే వీడి ఫోన్ ఎత్తితే ఏ మీడియా వాళ్ళు మమ్మల్ని మా కాల్ స్టాప్ చేసి మమ్మల్ని కూడా సీన్ లో, ఇందాక మీరు ఒక మాట అన్నారు, సినిమా యూనిట్ ఎవరు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడట్లేదు. అవును. ఈ సినిమాకి నేనే హీరోని, నేనే డైరెక్టర్, ఐఎమ్ కెప్టెన్ ఆఫ్ దిస్ ఫిలిం. నా ఓకే. దగ్గర పనిచేసే వాళ్ళు నిన్న ఇన్సిడెంట్ కే భయపడ్డారు. నిన్న ఇన్సిడెంట్ కే చాలా మంది భయపడ్డారు. ధైర్యంగా ఉన్న ఒకలో ఇద్దరు, నా డ్రైవరు, నా ఆఫీస్ బాయ్ నిన్న ఇంటర్వ్యూలు అక్కడే మాట్లాడారు. ఈ ప్రెస్ అవును. వాళ్ళే ఇంటర్వ్యూస్ చేశారు, మాట్లాడారు. ఉమ్, ఉమ్, జనరల్ గా సినిమా వాళ్ళు ఎవరు కూడా టెక్నికల్ గా ఎదగాలనుకునే ఎవరు కూడా ఇలాంటి చెత్తలోకి వచ్చి అడుగు పెట్టరు. ఎందుకంటే కరెక్ట్. మేము అందరిలాగా శాలరీ మీదో డబ్బు మీదో బతకం. మేము బతికేదే ఫేస్ వాల్యూ మీద. అవును. సినిమా వాళ్ళు బతికేదే ఫేస్ వాల్యూ మీద. ఆ ఫేస్ వాల్యూ పాడు చేసుకుంటే మేము మా చేతిలో ఉన్న ఫుడ్ లాక్కున్నోళ్ళేనండి అందరూ. నిన్న అవును. వచ్చిన అవును. వాళ్ళందరూ నిన్న వచ్చిన వాళ్ళందరూ నా చేతిలో ఫుడ్ లాక్కున్నోళ్ళు. అది డెఫినెట్ గా కరెక్ట్. నిజ నిజాలు తెలుసుకోకుండా చేసే ప్రతి దానికి కూడా నేను ఏమి చేయలేకపోవచ్చు. పెద్ద పెద్ద మీడియా సంస్థలు వాళ్ళు నేనేం చేయలేకపోవచ్చు. వాళ్ళకి పలుకుబడి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఉమ్, గాడ్ విల్ పనిష్ దెమ్ వన్ డే డెఫినెట్లీ. అది నేను ఓకే. చెప్పగలను. ఓకే. రైట్ అండి. మొత్తం మీద తీసుకుంటే సాయి చెప్తున్నట్లుగా నిన్న జరిగిన ఘటనపై నేను కామ్‌గా ఉండను. నేను కామ్‌గా ఉన్నానంటే నా అలసత్వం కాదు, నా అమాయకత్వం కాదు. ఖచ్చితంగా లీగల్‌గా ప్రొసీడ్ అవుతానంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ ఇష్యూ అనేది ఇప్పటికైనా ఒక కొలిక్కొస్తే వాళ్ళిద్దరూ కలిసి ఉండి ఆ పాప ఎప్పుడూ సాయి కూతురు నక్షత్రకి ఇద్దరికి సంబంధించిన పుట్టిన పాప ఇద్దరి మధ్యన చక్కగా నవ్వుతూ తిరిగితే ఆ సన్నివేశం చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుందాం. సాయి నమస్తే. థాంక్ యూ.